హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం. జగదీష్, ఆకాష్, ఇప్పుడు నువ్వు వర్ష మెడలో తాళి కడతావా లేదా అని చాలా సీరియస్గా అంటారు. ఆకాష్, లేదు నాన్న, లేదు, నేను వర్ష మెడలో తాళి కట్టలేను, నన్ను క్షమించండి అని కింద కూర్చొని ఉన్నవాడు పైకి లేచి, ఫస్ట్ టైం, ఫర్ ది ఫస్ట్ టైం మీ మాట కాదు అంటున్నాను. నాకు తెలుసు నేను చేసేది తప్పు అని, కానీ కానీ తప్పక చేస్తున్నాను. నా మనసులో వర్ష లేదు నాన్న. అటువంటప్పుడు తనని పెళ్లి చేసుకుని తన జీవితంతో పాటుగా నా జీవితాన్ని కూడా నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే వర్ష మెడలో తాళి కట్టడం లేదు. నా మనసులో మేఘన ఉంది. నేను తనని పెళ్లి చేసుకుంటాను. చావైనా బ్రతకైనా నా జీవితం మేఘనాతోనే అని అంటాడు. జగతి, అసలేం మాట్లాడుతున్నావురా? అది నిన్ను ఏదో మాయ చేసింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఎంగిలి మెతుకులు ఏరుకొని తినే అది నిన్ను ప్రేమించటం ఏంటి? నువ్వు దానిని ప్రేమించటం అంటే వినటానికే చాలా కష్టంగా ఉంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం బ్రతకటం అంటే అసలు ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ నుండే మాట్లాడుతున్నావా లేదా? చాలా ఫూలిష్గా ఉంది వినటానికి కూడా అని అంటుంది. ఆకాష్, అమ్మా, తను నన్ను ఏమీ మాయ చేయలేదు. నేనే తనని మోసం చేశాను. అయినా తిరిగి పల్లెత్తి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అది తనకి నా మీద ఉన్న ప్రేమ. ఎక్కడ ఉన్నా నేను సంతోషంగా ఉండాలి అని నేను వర్షని పెళ్లి చేసుకుంటున్నా కూడా నాకు అడ్డు రాకుండా సైలెంట్గా ఉండిపోయింది. అదమ్మా, అది మేఘన ప్రేమ అంటే. తను కూటికి గతి లేనిదే కావచ్చు, కానీ మనసున్న మంచి మనిషి. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. అందుకే అందుకేనేమో తను నాకు నచ్చేసింది అని అన్నాడు. జగదీష్ ఏదో మాట్లాడాలి అని నోరు తెరుస్తాడు. వర్ష, ఒక్క నిమిషం మామయ్య, ఆకాష్తో నేను మాట్లాడతాను అంటూ తను పీటల మీద నుంచి లేచి ఆకాష్ చేతిని పట్టుకొని పక్కనే ఉన్న రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇద్దరు రూమ్లోనికి వెళ్ళిన తర్వాత వర్ష రూమ్ డోర్ క్లోజ్ చేసి గడిపెట్టేసి చేతులు కట్టుకొని తన బావ వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు బావా, అసలు నువ్వు ఏమనుకున్నావు? ఏం చెప్పాలి అనుకుంటున్నావు? నీ మనసులో ఏముంది? ఈ పెళ్ళి జరుగుతుందా జరగదా? నాకు ఏదైనా విషయం క్లారిటీగా చెప్పు. ఇలా సగం సగంగా కడతాను కట్టను అనే హోప్స్ పెట్టుకోవటం నా వల్ల కాదు అని బాధ మనసులో ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సీరియస్గా అడుగుతుంది. ఆకాష్ వర్ష రెండు చేతులు పట్టుకొని, నన్ను క్షమించి వర్ష, ఆఖరి క్షణంలో ఇలా పెళ్ళి ఆపుతున్నందుకు. నువ్వు కూడా ఎన్నో కలలు కని ఉంటావు కదా, నాతో నీ పెళ్ళి జరుగుతుంది అని. నేను ఆ కలలన్నింటినీ కూడా కాలరాసేస్తున్నాను రా. నాకు తెలుసు తెలుసు కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయాను నేను. నన్ను అర్థం చేసుకోరా. నిన్నటి వరకు నీ మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమ అనుకున్నాను, కానీ నాకు నిన్నే తెలిసింది మేఘనని ప్రేమిస్తున్నాను అని. అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. నీ మెడలో తాళి కట్టడానికి నాకు చేతులు కూడా రావటం లేదు అంటూ వర్ష చేతిని తన మొహం దగ్గర పెట్టుకుని ఏడుస్తూ చెప్తాడు ఆకాష్. వర్ష, మరి మేఘనని ప్రేమిస్తున్నప్పుడు నిన్నే నాకు ఈ విషయం చెప్తే సరిపోయేది కదా బావా. నిన్నే పెళ్ళి ఆగిపోయేది. పెళ్లి పీటల దాకా వచ్చి ఇలా చేస్తే అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య అందరూ ఎలా తీసుకుంటారు? వాళ్ళ పరువు పోతుంది అని బలవంతంగా అయినా నిన్ను నాతో పెళ్లి చేయాలి, నాతో పెళ్లి జరిపించాలి అని చూస్తారు కదా. ఆ ఒక్క విషయాన్ని ఆలోచించలేకపోయావా అని అడిగింది. లేకపోతే నేను నిన్ను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? నీ ప్రేమకు నేను సపోర్టు చెయ్యను అని అనుకున్నావా? చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా బావా? నా గురించి నీవు తెలుసుకుంది ఇదేనా అని బాధగా అడుగుతుంది వర్ష. ఆకాష్ వర్ష మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అంటే వర్ష, నువ్వు నా ప్రేమను సపోర్ట్ చేస్తున్నావా? ఈ పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధగా లేదా? నేను మేఘనని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టంగానే ఉందా అని సంతోషంలో అడుగుతాడు. వర్ష, నాకు ఒక విషయంలోనే బాధగా ఉంది బావా. అది నువ్వు నాకు ఇంతవరకు కూడా నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పకపోవటమే. అంతేకాని నువ్వు మేఘనాన్ని ప్రేమిస్తున్నాను అంటే నీకు అడ్డుపడి మీ ఇద్దరిని విడదీసేంత చెడ్డదానిని అయితే నేను కాదు.
నాకు మనసుంది. నేను ఒకరిని ప్రేమిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు బావా. నువ్వన్నట్లు నిజమే. పెళ్లి పీటల మీద వరకు వచ్చి పెళ్ళి ఆగిపోతే అమ్మాయికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఓకే, పర్వాలేదు. నాకు తెలుసు కదా, నువ్వు మంచి సంబంధం చూసి నాకు పెళ్లి చేస్తావు అని నమ్మకం నాకు ఉంది. ముందు మేఘన దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పు. లేదంటే నాతో పెళ్లి జరిగింది అని నిన్ను అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఉంది. త్వరగా మేఘన దగ్గరకు వెళ్ళు బావా అని అంటుంది వర్ష. ఆకాష్కి వర్ష తనని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 2 అడుగులు ముందుకు వేసి వెనక్కి వచ్చి వర్షని గట్టిగా హగ్ చేసుకొని, నిజంగా నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను అనుకోలేదురా. ఇక్కడి వరకు తీసుకొని వచ్చినందుకు నన్ను క్షమించు వర్ష. ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అయిపోతే ఆగిపోతే అది కూడా ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో నాకు బాగా తెలుసు. కాకపోతే తప్పని పరిస్థితి. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ప్రేమగా వర్ష నుదుటి మీద ముద్దు పెట్టి స్పీడ్గా అక్కడ నుంచి మేఘన దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆకాష్. వర్షాన్ని తనని అర్థం చేసుకుంది అని హ్యాపీగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసి ఎవరిని కూడా పట్టించుకోకుండా స్పీడ్గా అందరి మధ్యలో నుండి ఆ కళ్యాణ మండపం నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్. అక్కడ ఉన్న అందరికీ కూడా ఏమీ అర్థం కాలేదు. ఆకాష్, వర్ష ఇద్దరు రూమ్లోనికి వెళ్ళారు. ఆకాష్ చాలా హ్యాపీగా ఇలా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు రూమ్లో ఏం జరిగింది, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనుకుంటూ అందరూ కూడా వర్ష దగ్గరకు వెళ్తారు. ఆకాష్ చాలా స్పీడ్గా మేఘన వాళ్ళ ఉన్న ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నాను. మేఘన, నీకోసం ఆగ మేఘాల మీద నేను వచ్చేస్తున్నాను. నీ మనసు కష్టపెట్టినందుకు నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను భరిస్తాను. నిన్ను మాత్రం నేను ఎప్పటికీ వదులుకోను అనుకుంటూ చాలా స్పీడ్గా మేఘన ఉండే ఇంటికి చేరుకున్నాడు. మేఘన ఉండేది పైన పెంట్ హౌస్, ఒక బెడ్రూమ్, వంటగది, హాలు. అది కూడా చాలా చిన్నగా ఉంటుంది అని కలిపి 2 రూములుగా మాత్రమే ఉంటాయి. అంతకుముందు ఆకాష్ ఆ ఇంటికి ఎన్నోసార్లు వచ్చాడు. కానీ ఇప్పుడు ఉన్నంత ఆనందం ఏ రోజు కూడా తనకి కలగలేదు. మరి ఎందుకో అలా కింద బైక్ దిగి స్పీడ్గా పైకి మేఘన ఇంటి దగ్గరకు వస్తాడు. కానీ తనను వెక్కిరిస్తున్నట్లుగా ఆ ఇంటికి తాళం వేసి కనిపించింది. ఆకాష్ ఆశ్చర్యంగా, ఇదేంటి, మేఘన ఇంటికి లాక్ వేసి ఉంది, ఎక్కడికైనా వెళ్ళారా? అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళే ఛాన్సే లేదే. వాళ్ళు పెళ్ళికి రాలేదు, నాకు తెలుసు, నా మనసు చెప్పింది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు అని ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరుగుతూనే ఎక్కడికి వెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. సారీ అండి, గ్యాప్ వచ్చేసరికి అయిపోయిందేమో అనుకున్నాను చూసుకోక. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిందేమోలే అని అనుకుంటూ ఇంతవరకు రాలేదేంటి, పిల్లలైనా ఇంట్లో ఉండాలి కదా, వాళ్ళు కూడా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు, ముగ్గురు కలిసే బయటకు వెళ్ళారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కింద వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అని అనుకుంటూ ఆ ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్ళి పైన ఉన్న మేఘన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇంటికి తాళం వేసి ఉంది అని అడుగుతాడు. ఆ ఇంటి ఓనర్కి ఆకాష్ అప్పుడప్పుడు కూడా ఆ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు పెళ్లి బట్టల్లో ఉన్న ఆకాష్ని చూసి ఆశ్చర్యంగా, మీరేంటిక్కడ అని అడుగుతుంది. ఆకాష్, మేఘన కోసం వచ్చాను, తను ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చాలా ఆతృతగా అడుగుతాడు. ఓనర్, తను ఇల్లు ఖాళీ చేసి బెంగళూరులో వెళ్ళిపోయింది కదా అని అంటుంది. ఆకాష్ గట్టిగా అరుస్తూ, ఏంటి, తను ఇల్లు ఖాళీ చేసి బెంగళూరు వెళ్ళిపోవటం ఏంటి, అది కూడా ఉన్నట్టుండి ఇంత సడన్గా, తనకిప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఓనర్, తనకు బెంగళూరులో జాబ్ వచ్చిందంట, ఆ విషయం మాత్రమే నాకు చెప్పింది, అందుకని బెంగళూరు వెళ్ళిపోతున్నాను, ఇక ఇక్కడికి రాకపోవచ్చు అని చెప్పింది. ఇంతకుముందే ఒక అరగంట అయిందేమో తను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి అని అంటుంది. ఆకాష్, ఏంటి, బెంగళూరులో జాబ్ వచ్చిందా, అది కూడా నాకు తెలియకుండా, ఇది ఎప్పుడు జరిగింది
అయినా నా కంపెనీలో వర్క్ చేస్తూ రిజైన్ కూడా చెయ్యకుండా బెంగుళూరులో జాబ్ వచ్చింది అని అలా ఎలా వెళ్ళిపోతుంది అని చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. కానీ ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక బస్‌లో వెళ్తుందా? ట్రైన్‌లో వెళ్తుందో మీకు చెప్పిందా? అని ఓనర్‌ని అడుగుతాడు. ఓనర్ నేను అడిగితే ట్రైన్‌కి వెళ్తున్నాను. రేపు ఉదయానికి బెంగుళూరు చేరుకుంటాను. అక్కడ ఒక కొత్త ఇల్లు తీసుకొని అక్కడే ఉండిపోతాను. మరలా ఇక్కడికి వస్తానో రామో తెలియదు అని గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది అని అంటుంది ఓనర్. ఆకాష్ అక్కడ ఇక ఒక్క సెకండ్ కూడా ఆగకుండా స్పీడ్‌గా బైక్ దగ్గరకు వచ్చి రైల్వే స్టేషన్‌కి బయలుదేరి వెళ్ళిపోయాడు. మేఘన ఎక్కడ తనకి అందకుండా చెయ్యి జారి బెంగుళూరు వెళ్ళిపోతుంది ఏమో అని భయంగా. భాషిత అక్కా దాహం వేస్తుంది. వాటర్ తీసుకొని రావా అని అడిగింది. మేఘన సరే ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తాను అంటూ తను అక్కడి నుంచి వాటర్ బాటిల్ కొనుక్కొని రావటానికి వెళ్ళిపోతుంది. భాషిత తన అన్న చేతిని పట్టుకొని మనం ఇలా వెళ్ళిపోతున్నట్లు బావకు ఫోన్ చేసి చెప్దామా? నిజంగా బావ అక్కని మోసం చేశాడు అంటే నాకు ఎందుకో నమ్మాలి అనిపించటం లేదు అన్నయ్య అని అంటుంది. భార్గవ్ చాలా కోపంగా ఇంకా బావ అంటావేంటి? మోసం చెయ్యకపోతే అక్క ఆ మాట ఎందుకు చెబుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఎందుకు అంటుంది? నీకు నాతో రావటం ఇష్టం లేకపోతే వెళ్ళు ఆ బావ దగ్గరికి. అంతేకాని ఇక్కడ అక్క దగ్గర ఉండి బావ అని మాత్రం నువ్వు కలవరించవద్దు అని సీరియస్‌గా అంటాడు భార్గవ్. ఇక భాషిత కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. అప్పుడే కరెక్ట్‌గా మేఘన వచ్చి వాటర్ బాటిల్ భాషిత చేతికి ఇస్తుంది. కొన్ని బిస్కెట్ ప్యాకెట్, స్నాక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి బ్యాగ్‌లో పెడుతుంది. మధ్యలో ట్రైన్‌లో వాళ్ళు అడిగితే ట్రైన్‌లో కొనకుండా అవి తినటానికి సరిపోతాయి అని. అప్పుడే కరెక్ట్‌గా ట్రైన్ రావటంతో మేఘన వాళ్ళిద్దరితో ట్రైన్ వచ్చింది. పదండి వెళ్దాం ట్రైన్ ఎక్కి అని అంటుంది. అలా ముగ్గురు కూడా ట్రైన్ ఎక్కి వాళ్ళ ప్లేసెస్‌లో కూర్చుంటారు. ఆకాష్, మేఘన ఇద్దరూ కలుసుకుంటారా? లేదు అంటే ఆకాష్ వెళ్ళేలోపు ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా? చూద్దాం కలుసుకుంటారో లేదో రేపటి భాగంలో. ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ.